వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మెడికల్ కాలేజీ కోసం భూ పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు 7 లక్షల రూపాయల ఫైన్ వేసే బిఎన్ఎస్ సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయాలన్న ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సిఐటియు కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం. ప్రపంచంలోనే నెంబర్ 1 టూరిజం రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రులు టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఈగా దయాకర్ గుప్తాకు సేవా వైభవరత్న అవార్డు. మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసఫ్ బాబు ఆధ్వర్యంలో సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావుకి వినతి పత్రం. వ్యవసాయ కార్మికులకు 12,000 ఆర్థిక సహాయం అందించాలన్న వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనంజయ నాయుడు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం SC/ST సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బంజారా విద్యార్థులు తీజ్ పండుగ. నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిస్తామన్న సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి. బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలన్న పెరిక మునికుమార్. రిజర్వాయర్లో నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలన్న రైతులు. ఘనంగా పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ చేతుల మీదుగా అభిమానికి ఆర్థిక సాయం. వెంటనే నిర్మాణ పనులను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ను కోరిన బొంత కృష్ణయ్య. బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ. పార్కింగ్ లేక వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదన్న SBI ఖాతాదారులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా స్థాయితో పాటు మండల, గ్రామ స్థాయిలో సైతం ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఎప్పటిలాగే ఈ సోమవారం సైతం వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలు, పెన్షన్ తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులను సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, DRDO శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సోమవారం 69 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 64వ సర్వే నెంబర్లో మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగేతో కలిసి భూమిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 64వ సర్వే నెంబర్లో మెడికల్ కాలేజీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగేతో కలిసి భూమిని పరిశీలించారు. మెడికల్ కాలేజీకి అవసరమయ్యే 20 ఎకరాల భూమిని పరిశీలించారు. వీరితో పాటు RDO, MRO, ఇతర అధికారులు తదితరులు స్థానికులు ఉన్నారు.
ఇది ఒక సిచ్యువేషను. ఇప్పుడు ఏదైతే అది చూసామో అది ఏది బోర్డు కొండ ఉందని వద్దంటున్నారా, ఆ ల్యాండ్ వద్దంటున్నారా? వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇవ్వచ్చు ఫస్ట్ థింగ్. రెండోది ఫర్దర్ ఇక్కడ ఆర్డీ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మనం తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఎవరెవరు పట్టాలు ఉన్నారు వాళ్ళకి ఎంత వాళ్ళు ఎంత ఖర్చు ఉన్నారు. మనకు సోమవారం రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో జరుగుతున్న ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున కల్లూరి మల్లేశం రిపోర్ట్ ప్రవేశపెట్టి మాట్లాడారు. సోమవారం రోజున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో జరుగుతున్న ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున కల్లూరి మల్లేశం రిపోర్ట్ ప్రవేశపెట్టి మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నష్టం చేసే చట్టాలు బిఎన్ఎస్లో వచ్చాయని, వాటిని ప్రభుత్వం రద్దు చేయడం కోసం, రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం జాతీయ స్థాయిలో పోరాటాలు చేయాలని సమావేశాలు పిలుపునివ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రీ బస్ వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, క్యాబ్ కార్మికుల సమస్యలను జాతీయ కమిటీ సమావేశాల దృష్టికి తీసుకురావడం జరిగిందని, కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవడం కోసం భవిష్యత్తు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాలలో తెలంగాణ రాష్ట్రం నుండి ఆల్ ఇండియా నాయకులు విశ్రావ్, రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, నాయకులు ఉపేందర్, అజయ్ బాబు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నేలకొండపల్లిలో గల శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం, బుద్ధ స్తూపం, ఖమ్మం కిల్లా, కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గరికి బోట్లో వెళ్లి పరిసర ప్రాంతాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు పరిశీలించి వారు మాట్లాడారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని పాలేరు నేలకొండపల్లి గల శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం, బుద్ధ స్తూపం, ఖమ్మం కిల్లా, కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గరికి బోట్లో వెళ్లి పరిసర ప్రాంతాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు పరిశీలించి వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఎంతో చరిత్ర కలిగిన పురాతన దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని, ఆ దిశగా తెలంగాణ టూరిజం శాఖ సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గత పాలకులు తెలంగాణ సాంప్రదాయాలను, చరిత్రను విస్మరిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రపంచమంతా రాష్ట్ర టూరిజంతో పోటీపడే విధంగా చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూసేలా పాలన సాగిస్తున్నాడని కొనియాడారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూచన మేరకు త్వరలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చిన మంత్రులు, టూరిజం శాఖతో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. టూరిస్టులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసి కిల్లా మీదుగా దాదాపు కిలోమీటర్ రూప్వే ఏర్పాటు చేసి టూరిజం హోటల్స్ నిర్మించి అన్ని దేశాలు మన వైపు చూసేలా చేస్తామన్న, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక దేవాలయాలు, పురాతన చరిత్ర మనదన్నారు. వాటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను ఆచరణలో పెడుతుందని తెలిపారు. సూర్యాపేటకు చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగ దయాకర్ గుప్తాకు సేవా వైభవరత్న అవార్డు వరించింది. వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం హైదరాబాద్కు చెందిన శ్రీ లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేస్తుంటారు. ఆదివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్లో సూర్యాపేటకు చెందిన ఈగ దయాకర్ గుప్తా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటకు చెందిన ఆధ్యాత్మిక సామాజిక సేవకులు ఈగ దయాకర్ గుప్తాకు సేవా వైభవరత్న అవార్డు వరించింది. వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం హైదరాబాద్కు చెందిన శ్రీ లలిత కళా సమాఖ్య ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేస్తుంటారు. ఆదివారం హరిహర కళాభవన్
సికింద్రాబాద్లో సూర్యాపేటకు చెందిన ఈగ దయాకర్ గుప్తా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ లలిత కళా సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రములతో పాటు పలు రాష్ట్రములలో ఆధ్యాత్మిక సామాజిక సేవలు అందించిన సుమారు 120 మందికి సేవా వైభవరత్న అవార్డులను ప్రదానం చేసి స్వర్ణ కంకణం, మెమంటో, అవార్డు సర్టిఫికేట్, మెడల్, శాలువాతో సత్కరించినట్టు తెలిపారు. ఈ సామాజిక సేవను గుర్తించి సేవా వైభవరత్న అవార్డు ప్రదానం చేసినందుకు శ్రీ లలిత కళా సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు పొందినందుకు సమాజానికి ఇంకా సేవ చేసే బాధ్యత పెరిగిందని తెలిపారు. చిన్న మధ్య తరహా దినపత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూసుఫ్ బాబు మాట్లాడారు. చిన్న మధ్య తరహా దినపత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్న మధ్య తరహా దినపత్రికల మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసుఫ్ బాబు మాట్లాడుతూ చిన్న దినపత్రికలు మ్యాగజైన్లకు ప్రకటనలు ఇచ్చి పత్రికల మనుగడకు అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన డిస్ప్లే, కలర్ ప్రకటనలు ఇప్పించాలని, ఈ నెల 15న ఇచ్చే డిస్ప్లే ప్రకటన చిన్న పత్రికలకు, మ్యాగజైన్స్కు ఇప్పించాలని, ప్రతి నెల ఇచ్చే ప్రకటనలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరగా ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అశోక్, కోశాధికారి ఆజం ఖాన్, నాయకులు గోల రమేష్, అమన్, భాస్కర్ రెడ్డి, అఫ్రోజ్ ఖురేషి, యూసఫుద్దీన్ ఖాద్రి, మొహసిన్ అలీ, మొహమ్మద్ ఖాసిం, అంజాద్, ఎస్ఎం బాషా, భావనారి రవి, స్వామి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. చిన్న మధ్య తరహా దినపత్రిక మ్యాగజైన్స్ అసోసియేషన్ తరఫున సమాచార శాఖ కార్యాలయంలో సమాచార శాఖ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా గత 2 నెలలు వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల సందర్భంగా రైతు రుణమాఫీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత విద్యాశాఖకు సంబంధించిన ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ చిన్న పత్రికలకు మ్యాగజైన్స్ ఇవ్వలేదు. త్వరలో సీతారామ ప్రాజెక్టు, తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. సందర్భంగా చిన్న మధ్య తరహా దినపత్రికలు మ్యాగజైన్స్కి ప్రకటనలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం కోసం రావడం జరిగింది. ముఖ్యంగా ఎంపానల్మెంట్, గ్రేడింగ్ సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే గత సంవత్సర కాలం నుండి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. గతంలో కొన్ని పెండింగ్లో ఉన్నాయి, ఏప్రిల్లో ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండడం వల్ల, లేదా కొంత బడ్జెట్ వచ్చినప్పుడు కూడా కొన్ని పత్రికలకు యాడెన్సీలకు ఇవ్వడం జరిగింది. కానీ చిన్న పత్రికలకు మాత్రం ఇవ్వలేదు. ఈ విషయంలో కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం, అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి
ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టి కూడా గతంలో తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం కూడా మంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు, ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ గత నవంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, భూమి లేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని నేటి ముఖ్యమంత్రి నాటి ఎన్నికల సభలో హామీ ఇచ్చి ఉన్నారని, ఇండ్లు లేని వ్యవసాయ కార్మికులను గుర్తించి ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారని, గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుకు నోచుకునే నిరుపేదలను గుర్తించి కార్డులు ఇస్తామని, మున్సిపల్ కేంద్రాల్లోనూ కార్పొరేషన్లలోనూ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తామని అనేక హామీలు ఇచ్చి ఉన్నందున వాటి అమలుకై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల బిల్లులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తుందని, ప్రతి బడ్జెట్లో నిధుల కొరత విధిస్తూ పథకాలు ఎత్తివేసేందుకు అనేక కొర్రపేడులు పెడుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 700 రూపాయల వేతనం ఇవ్వాలని, అందుకు తగు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రావుల సత్యం, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు బూర వెంకటేశ్వర్లు, మీసాల శ్రీను, రడపగా మహేష్, ఎడ్ల సైదులు, సత్యవతి, వెంకటమ్మ, ఆర్ సత్యం పాల్గొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో బంజారా విద్యార్థుల తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఈ సందర్భంగా మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో బంజారా విద్యార్థులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ తీజ్ లాంటి ఉత్సవాలు సంస్కృతి సాంప్రదాయాలకు, పర్యావరణ హిత జీవనానికి ప్రతీకలని అన్నారు. శ్రావణ మాసంలో 9 రోజులు జరుపుకునే ఉత్సవాల్లో యువతులు తమ సాంప్రదాయ పద్ధతుల్లో కుటుంబాలు, ఆవాసాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారు. గోధుమ గడ్డి మొలకలు అందుకు ప్రతీకగా భావించి చివరి రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ భిన్నత్వాలకు అలవాటైన మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ వారి పద్ధతిలో సర్వ మానవాళి శ్రేయస్సు, పర్యావరణ హిత జీవనానికి సాంప్రదాయకంగా బద్దులమై ఉన్నామనేది ప్రతిన తీజ్ అని కొనియాడారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంప్రదాయ ఆరాధన కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంప్రదాయ నృత్యాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆచార్య అలువాల రవి, డాక్టర్ మద్దిలేటి, మారం వెంకట రమణారెడ్డి, డాక్టర్ రమావత్ మురళి, విద్యార్థులు రవీందర్, సురేష్, శ్రీధర్, అజయ్, శ్రేయ, మేఘమాల, రమాదేవి, అనసూయ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. माला में कचरा लगा नहीं बनाएगा छतरी बिहारी को देख रहे हैं
నేను గంజాయి వాడను అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కింద సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేను గంజాయి వాడను అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన్ కార్యక్రమం కింద సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని రకాల వార్తలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేది మీడియా మాత్రమేనని, మాదక ద్రవ్యాల నియంత్రణలో మీడియా చాలా ముఖ్యమని అన్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో గంజాయిని వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, గంజాయితో పాటు మత్తు కలిగించే కొన్ని టాబ్లెట్లను సైతం అక్రమంగా వాడుతున్నారని, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. సినిమాలు, సమాన వయసున్న వారి వల్ల గంజాయి వాడడానికి గల ఒక కారణంగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి అనేది ఒక సామాజిక రుగ్మత అని, దాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా యువతను, వారి కుటుంబాలను మేల్కొల్పాల్సిన అవసరం ఉందన్నారు. గడిచిన వారం రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధకంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మీడియాకు సైతం అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆగస్టు 14 నుండి యూట్యూబ్లు, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్స్, ఇన్స్టాగ్రామ్లలో నేను గంజాయి వాడను అనే నినాదంతో సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేగాక ప్రతి ఒక్కరూ నేను గంజాయి వాడను అనే డీపీని వాట్సాప్లలో ప్రదర్శించాలని కోరారు. గంజాయి నియంత్రణలో భాగంగా సోమవారం కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం అందరం గట్టిగా ఎదుర్కొన్నప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందులో కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. గంజాయి వాడడం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పిల్లలకు, తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై గత వారం రోజులు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఒకసారి గంజాయికి అలవాటు పడిన తర్వాత ఆ మత్తు వదలదని, అందువలన ఎవరు గంజాయి వాడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్య, వైద్యం, పోలీస్, ఎక్సైజ్, వ్యవసాయ తదితర శాఖల ద్వారా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, గంజాయి వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తామని తెలిపారు. ఈ వారం రోజుల్లో 120 మందికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి వినియోగించడం, రవాణా చేయడం తప్పేనని, గంజాయి వినియోగించినా, అమ్మినా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. గంజాయి నుండి బయటపడిన వారికి జిల్లా కలెక్టర్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ గంజాయి అమ్మినా, వాడినా, పండించినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన మీడియాను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పొట్ల శ్రీనివాసులు, ఎక్సైజ్ ఈఎస్బి చాణిక్య తదితరులు మీడియా అవగాహన సదస్సుకు హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ హత్య గావింపబడిన స్థలం శ్రీ పెరంబుదూర్ నుండి ప్రారంభించిన రాజీవ్ జ్యోతి యాత్ర సోమవారం సూర్యాపేట చేరుకున్న సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రాజీవ్ జ్యోతి యాత్రికులకు దురాజ్పల్లి వద్ద ఘన స్వాగతం పలికి ఈనాడు కార్యాలయం వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి రాజీవ్ జ్యోతిని ప్రదర్శిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ హత్య గావింపబడిన స్థలం శ్రీ పెరంబుదూరు నుండి ప్రారంభించిన రాజీవ్ జ్యోతి యాత్ర సోమవారం సూర్యాపేట చేరుకున్న సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రాజీవ్ జ్యోతి యాత్రికులకు దురాజ్పల్లి వద్ద ఘన స్వాగతం పలికి ఈనాడు కార్యాలయం వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి రాజీవ్ జ్యోతిని ప్రదర్శిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన రాజీవ్ గాంధీ దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహనీయుడని కొనియాడారు. అనంతరం రాజీవ్ జ్యోతి యాత్రలో పాల్గొంటున్న చెన్నై కార్పొరేటర్ శామ్యూల్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డిని వారి నివాసంలో కలిసి యాత్ర వివరాలు తెలియజేసి రాజీవ్ జ్యోతిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి రాజీవ్ జ్యోతి యాత్ర సభ్యులందరితో మాట్లాడి శామ్యూల్ బృందాన్ని అభినందిస్తూ వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, పట్టణ అధ్యక్షుడు అమ్జద్ అలీ, ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు బైరు శైలేందర్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్న నాయక్, కందాల వెంకటరెడ్డి, కౌన్సిలర్లు ఎలిమినేటి అభినయ్, గండూరి రమేష్, కుంభం రాజేందర్, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు ఆలేటి మాణిక్యం, చెంచల శ్రీనివాస్, నాగుల వాసు, రుద్రంగి రవి, అక్కినపల్లి జానయ్య, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, గడ్డం వెంకన్న, రావుల రాంబాబు, కక్కిరేని శ్రీనివాస్ గౌడ్, ఆరెంపుల రాజు, గాజుల రాంబాయమ్మ, ఇస్రార్ అహ్మద్, నర్సిరెడ్డి, పచ్చిపాల వెంకన్న, శిగ శ్రీనివాస్, చెంచల నిఖిల్, నరేందర్ నాయుడు, ఎలగందుల సాయి నేత తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా నూతన కమిటీని నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాలు పెరిక మునికుమార్ అందించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా నూతన కమిటీని నియమించడం జరిగింది. నియామక పత్రాలను పెరిక మునికుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నూతన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా కమిటీ సభ్యులు జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా కమిటీలు ఏర్పాటు చేయాలని, ఎస్సీ మోర్చా సంస్థాగతంగా బలంగా నిర్మాణం చేయాలని అన్నారు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. మీ బాధ్యతలను క్రమశిక్షణ, నిబద్ధత, ఆదర్శవంతంగా, నీతివంతంగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్యమ పోరాటాలు చేయాలని, ప్రజలతో మనం ఏకమైతే బీజేపీ పార్టీని సంస్థాగతంగా ప్రతిష్ట నిర్మాణం వైపు మీ అడుగులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపర్తి యాదగిరి, ఉపాధ్యక్షులు చింత శివరామకృష్ణ, మేదరి సైదులు, మంద శివ, గ్యార యాదగిరి, లింగస్వామి, కొమ్ము రామ్దాస్, మహేష్, జిల్లా కిషోర్, తక్కెల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో పార్టీలకు అతీతంగా చేరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో పార్టీలకు అతీతంగా చేరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల రిజర్వాయర్లపై పలు సూచనలు చేశారు. నవాబుపేట రిజర్వాయర్లలో నీరు లేకపోవడం వలన రైతులకు నీరు రావడం లేదని, వెంటనే రిజర్వాయర్లో నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలని, సగం కాలం పోయినప్పటికీ ప్రభుత్వాలు నీరు రైతులకు అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటుపోయి బోర్లు బావులు ఎండిపోయే పరిస్థితికి వచ్చాయని, చెరువులలో నీరు లేక వెలవెలపోతున్నాయని అన్నారు. వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి రిజర్వాయర్లపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యపురం రాజు, మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డమిది పండరి,
అనంతుల రామచంద్రు, హరిచంద్ర, గిరి, కత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ధవళేశ్వరంలో ఈ ఆనకట్ట కూడా నిండిపోయి వృధాగా సముద్రం పాలైతున్న వేలాది కిలోమీటర్లు కాదు. అయితే ఇక్కడ మనం మనకి దేవాలయాల ద్వారా ఇప్పుడు ఏటునాగరం మండలం దేవాలయాల అక్కడ ఉన్నటువంటి ఆ గంగారం అక్కడి నుంచి ఎత్తిపోతలు చేసి పంపింగ్ చేసి ఆ ధర్మాసాగరు ఈ నుంచి గన్పూర్ నుంచి నవాపేట వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంతసేపు చెప్పిన ఈ అసెంబ్లీ సమావేశంలో కానీ ఈ 6 నెలల కాలంలో కానీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిలో వాదోపవాదాలు విమర్శలు తప్పితే ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఈ ప్రాజెక్టుల మీద మేజర్ ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి ఈ ప్రాంతానికి నీరు ఎట్లా తీయాలని చెప్పి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు కూడా మీరు పట్టించుకున్నట్టు ఇవాళ పేపర్లో ఎత్తిపోతలకు ఇంత బడ్జెట్ కేటాయించి మేము ప్రారంభం చేస్తున్నాం. దాంట్లో మన శివపాలన నవాపేట జిల్లాలో ధర్మసాగర్ జిల్లా తర్వాత ఈ పైన ఉన్నటువంటి దేనికి ఎంత అనేది కూడా వివరణ లేదు. కాబట్టి ఈ సమావేశానికి మేము అధికార పార్టీ సంబంధించిన వాళ్ళని కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ అనేది ఉపాధి హామీ పథకంలో మన డిఆర్డిఏ వాళ్ళకి కలిసి ఉపాధి హామీ ద్వారా ఇవన్నీ కూడా ఈ 2-3 నెలల కాలంలో కాలువ సాఫ్ చేస్తే రిజర్వాయర్లో నీళ్ళు వచ్చినట్టు కాలువ క్లీన్ అనేది ఒక ఆలోచన ఉంది. ఇది తర్వాత ఈ లోకల్ సంబంధించి లోకల్గా ఈ రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎట్లా ఉంటాయి? ప్రధాన సమస్యలు తీసే కాలువ కంప్లీట్ అయ్యి రిజర్వాయర్ నుంచి ఎక్కడ ఉంటుంది లక్ష్యం ఉందో అంతవరకు కాలువ అనేది పూర్తి కంప్లీట్ అయిన తర్వాత నిండినప్పుడు నీళ్ళు వస్తాయి. ఈ సంవత్సరం అతి అనావృష్టి కూడా మన రైతుల మీద పడ్డది. పోయిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం సగం సాగు కూడా వాస్తవానికి రైతులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకవేళ ఇప్పుడు పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి పంపింగ్ ద్వారా రిజర్వాయర్ నీళ్ళు వస్తే ఆ రిజర్వాయర్ నుంచి మన మండలానికి నీళ్ళు రావాలంటే కూడా వాస్తవానికి కాలువ అనేది క్లియర్గా ఉంటేనే రిజర్వాయర్ నుంచి మనకి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కాలువ నిండా నీళ్ళు వెళ్ళిపోతుంది. ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడెక్కడే అసంపూర్తి అనేది మిగిలిపోయినాయి. తీసిన దాని మీద చెట్టు వచ్చినాయి. తీయగానే ఇప్పటి వరకు కూడా చేయకుండా అట్లే ఉన్నాయి. కాబట్టి అది కాదు ప్రధాన సమస్య. మనందరం కూడా అఖిలపక్ష సమావేశంలో కూడా హాజరైనటువంటి ముఖ్య నాయకులు కూడా తెలియజేసేది ఏంటంటే ఫస్ట్ ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ రైతులు సందర్శిస్తారా లేకపోతే గవర్నమెంట్ అథారిటీ వాళ్ళ డబ్బులు కోట్లే జమ చేసి గంగారాం అనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో లోతైన గోదావరి నదిలో పంపింగ్ చేసి అక్కడి నుంచి 2 పెద్ద 10 మీటర్ల డయాగ్రామ్ పైప్ వేసి ధర్మసాగర్ చెరువు తీసుకొచ్చిన 200 కిలోమీటర్లు రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా అక్కడి నుంచి ధర్మసాగర్ నుంచి స్టేషన్ నలుగురు ఆ నుంచి చీడకొండూరు అని అక్కడ గుట్టలలో పెద్ద రిజర్వాయర్ కట్టి జగన్ ద్వారా ఈ కుందారం నవాబుపేట మధ్య ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ కట్టి సాగునీరు తీసుకొచ్చారనే ప్రయత్నం చేశారు. మరి ధన్యవాదాలు. అయినా అసంపూర్తిగా అయిపోయింది. మనకు సాగునీరు రాలేదు. ఆ 10 సంవత్సరాల కాలంలో ఒకే ఒకసారి మన నవాబుపేట రిజర్వాయర్ రావడం జరిగింది. ఎర్రవేలి దయాకర్రావు గారు దాని పీడ స్థానం తీసుకొని పోయి పురపీడి కాడ అక్కడి నుంచి నియోజకవర్గానికి నీళ్ళు తీసుకుపోవడం జరిగింది. మనకున్న నాయకులు దాని పట్టుదల వేరేది అందువలని సాగునీరు రాలేదు. అట్లాగే పునాది గాని కాలువ పురాణి కాలువ ధర్మాలు నీళ్ళు రావు. అయితే పోయినసారి మనం నీళ్లు ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు నీళ్ళని మనం తీసుకురాలి. నీళ్ళు తగ్గుతుంటేనే పోయి నీళ్ళను ఆ పంపుల ద్వారా మోటార్ల ద్వారా కాలువ ద్వారా వీళ్ళు అది 3 పిల్లలు ఖరాబ్ అయిపోయినా నీళ్ళే తీసుకుంటే మొత్తం నీళ్ళు వదిలేస్తే ఏమైంది? ఎండాకాలంలో కూడా చెరువు చేశారు గవర్నమెంట్. కానీ ఈసారి ఆనకాలంలో నింపుకోలేదు. ఎక్కడ చెరువులలో నీళ్ళు తర్వాత ప్రతి బోర్డు కూడా దెబ్బతిన్నాయి. ఏ బోర్డు కింద కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఇలా మళ్ళా 2 ఎకరాలు అంటే దీని ఉద్దేశం ఏంటంటే పోతే ఓట్స్ ఏదైనా ముందు ఎవరు ఆయనలో కూడా వెంటనే పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పవన్ మోటార్స్లో పవన్ మోటార్స్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్ రవిరెడ్డి మాట్లాడారు. పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి జన్మదిన వేడుకలు పవన్ మోటార్స్లో పవన్ మోటార్స్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న పవన్ మోటార్స్ బిజినెస్ హెడ్
రవి రెడ్డి మాట్లాడుతూ చంద్రపవన్ రెడ్డి నల్గొండలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, మంచి మనసుతో అనేక మందికి తోడ్పాటును అందిస్తున్నాడు. తండ్రి బాబాయిల బాటలో నడుస్తూ అనేక మందికి ఆదర్శంగా ఉన్న చంద్రపవన్ రెడ్డి ఇంకా అనేక మందికి జీవనోపాధి కల్పించాలని, సంస్థ ఇంకా అభివృద్ధి చెంది అనేక కుటుంబాలకు ఆసరాగా ఉండాలని కోరారు. ఖమ్మంకి చెందిన బానోత్ శ్రీనివాస్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ వీరాభిమాని. ఆయనకి 3 నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేకపోవడం వలన ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం తక్షణ కర్తవ్యంగా మానవతా దృక్పథంతో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ చేతుల మీదుగా 35,000 ఆర్థిక సాయం అందజేశారు. ఖమ్మంకి చెందిన బానోత్ శ్రీనివాస్ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ వీరాభిమాని. ఆయనకి 3 నెలల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునే స్తోమత లేకపోవడం వలన ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం తక్షణ కర్తవ్యంగా మానవతా దృక్పథంతో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ చేతుల మీదుగా 35,000 ఆర్థిక సాయం అందించారు. హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన కర్రి వెంకటేష్ సారథ్యంలో వాసంముత్తు, పెరిచర్ల గణపతి రాజు, అన్నవరం సమక్షంలో బాధితుడు బానోత్ శ్రీనివాస్కి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కర్రి వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం చేపట్టిన 20వ కార్యక్రమం ఇది. మా గ్రూప్లో ఉన్న సభ్యులకే కాకుండా మానవత్వంతో కష్టాల్లో ఉన్న వెంకటేష్ అభిమానులకి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ టీం సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. థియేటర్స్ దగ్గర చేసే అనవసర ఖర్చులను తగ్గించుకొని సాటి అభిమానుల కుటుంబాలకు సాయపడాలన్న ఒక సంకల్పంతో ఈ టీం ఏర్పాటు చేసుకున్నాం. టీం సభ్యులందరూ ఒకే మాట మీద ఉండటం వలన ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధీరజ అప్పాజీకి కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొంత కృష్ణయ్య తన ఇంటి స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నారని, వెంటనే నిర్మాణ పనులను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన బొంత కృష్ణయ్య తన ఇంటి స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నారని, వెంటనే నిర్మాణ పనులను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి స్థలమును ఎంపీఓ ఇన్ఛార్జ్ గంజి ధనుంజయ స్థలమును పరిశీలించి రికార్డు ప్రకారంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ బాలలక్ష్మి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంటి ముందు ఏంది వచ్చి విచారణ కలెక్టర్ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాం. బస్ స్టాండ్ కట్టొద్దని పోయి దరఖాస్తు ఇచ్చినాం. ఆ లోపల ఈ పొక్కలు తీసారు, దౌర్జన్యంగా చేసారు. 100 కాలు కూడా చేసినాం. పోలీసు వాళ్ళు కూడా చెప్పినాం. పోలీసు వాళ్ళు కూడా ఇంత పట్టించుకోలే. పోలీసు వాళ్ళు ఉండి కూడా చూపించారు ఈ గుంతలు వద్దనకుండా. పోలీసు వాళ్ళు మీకు ఏమైందని అడుగుతారు. అది చేసుకుంటారు అని కూడా అన్నాడు. ఆ రికార్డింగ్ కాలు కూడా ఉన్నది నాకు దగ్గర.
ఎల్లయ్య కొడుకు నేను ఎల్లయ్య మనవని మా నాయన మాయ పేరు మీద ఉన్న జాగా నా జాగా నాకు కావాలని అంటున్నా. పెంకిల్లు ఉండే ఖాళీ స్థలంలో పెంకిటిల్లు ఉండే, అది కూలిపోయింది. తర్వాత నా కొడుకు చచ్చిపోయాడు, మా నాయన చచ్చిపోయాడు. నాకు వెళ్ళాక నేను అట్నే కూలినాలు చేసుకుంటా బతికేటోళ్ళం. వెళ్ళలేక జర ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఏమైనా గవర్నమెంట్కి ఇల్లు గిట్ట వస్తే కట్టుకుందామని ఆగిన. ఇక ఆ లోపు ఇదంతా పంచాయతీ చేస్తారు, కావాలని కుట్ర పట్టి చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ జర సలహా చేసుకొని జర మాకు బస్ స్టాండ్ కట్టకుండా అది చేయండి సార్. మాకు ఇద్దరు ఆడపిల్లలు, నాకు కొడుకులు లేరు, ఏం లేదు, నాకు ఏం భూమి జాగా కూడా ఏం లేదు. ఇదే జాగానే, అది 111 కాలు ఉన్న జాగాన. ఇది పూర్వీకుల నుండి వచ్చిన ఖాళీ స్థలం, ఇది ఇల్లు స్థలం. బొంత ఎల్లయ్య గారి పేరు మీద ఉన్నది. ఇది రివిజన్ రికార్డులో 111 గజాల ఖాళీ స్థలం, పెంకుటిల్లు స్థలం. ఇది ఇక్కడ పెంకుటిల్లు ఉండే, ఆ పెంకుటిల్లు అనేది కూలిపోయింది. ఇప్పుడు ఈ ఖాళీ స్థలానికి తూర్పుకు బొంత అనసూర్య గవర్నమెంట్ ఇల్లు వచ్చింది. ఆ గవర్నమెంట్లో రికార్డులో ఉన్నది. ఆ బొంత అనసూర్య అంటే ఆమె ఎల్లయ్య కూతురు, కానీ ఆమెకు పిల్లలు ఉన్నారు, భర్త లేడు. ఆమెకి ఇక్కడ పెన్షన్ వస్తుంది, ఆమెకి గ్యాస్ కానీ ప్రతి ఒక్క ఉపాధి హామీ జాబ్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆమె ఇల్లు ఆమెకే ఉన్నది. అయితే ఇదే బొంత ఎల్లయ్య ఇల్లు అని చెప్పి వీళ్ళు ఇక్కడ బస్టాండ్ కట్టాలి, ఇది ఖాళీ స్థలం అని చెప్పి దౌర్జన్యం చేసి ఎల్లయ్య గారి జాగాని గుంజుకొని బస్టాండ్ కట్టాలని చెప్పి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఈ రాజకీయ నాయకులు బాగా కుట్రపని చేస్తున్నారు. మరి ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళకు అన్ని రకాలు ఉండు. ఈ స్థలం తప్ప ఇతనికి నిరుపేద కుటుంబానికి చెందినవాడు. ఈ స్థలం తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు. ఈ ఖాళీ స్థలాన్ని గుంజుకోవాలని చాలా రాజకీయాలు చేస్తారు ఇక్కడ ఊర్లే. ఇది దయచేసి కలెక్టర్ గారు తొందరగా యాక్షన్ చేసి ఇది ఆపాలని చెప్పి, బస్టాండ్ ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో స్థానిక బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు తిరంగా జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులతో స్థానిక బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు తిరంగా జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం భాగంగా ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కంతుల శంకర్, కామిటికారి కృష్ణ, పట్టణ అధ్యక్షులు భోగ శివకుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నంద గంగేష్, ప్రధాన కార్యదర్శి కల్లెం రాజు, ఉపాధ్యక్షులు ఆయిల్ సందీప్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు జాంగీర్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు పూల హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో మన మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల మీద. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరున్న పరిస్థితులలో మనం ఈ దేశం చాలా ముఖ్యం, ఈ ధర్మం ముఖ్యం. దీన్ని మనందరం కూడా నిర్ణయం చేసుకోవాలి. ఎవరో ఎన్నో మాటలు చెప్తారు, చల్లబల్లు మాటలు, అవన్నీ పట్టించుకోవద్దు. ఈ దేశానికి ఎంతో మంది త్యాగం చేస్తే మనం 1000 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది. 1000 సంవత్సరాలు బానిస జీవితం అనుభవించినాం మనం. 1000 సంవత్సరాలంటే మాకు ముందేగా, ఇన్ని తరాల తర్వాత మనం ఈ జన్మ మనకి
అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరు 1000 సంవత్సరాలంటే మన తాతలు ముత్తాతలు ఈరోజు అధికారిక యాత్ర చేస్తున్నాం. ఈరోజు అధికారిక యాత్ర ఏంటి ముఖ్య ఉద్దేశం అంటే మనకి ఎంతో మంది 3,15 లక్షల మంది ఆత్మ బలిదానంతో స్వతంత్రం వచ్చే 6 దశాబ్దాల కాలం అయిన ఈ నేటికి మన దేశ వ్యవస్థ ఏ పరిస్థితుల్లో కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రాజకీయం కోసం కాదు, దేశ భవిష్యత్తు కోసం, స్వతంత్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తూ దేశాన్ని ప్రధానమంత్రి ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని స్వీకరిస్తున్నాయి. దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ జెండా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు పార్కింగ్ కోసం స్థలము లేక బ్యాంకు ఖాతాదారులు ఇబ్బంది పడుతూ రోడ్డుపైన బ్యాంకు ముందు పార్కింగ్ చేయడంతో పాదచారులకు రాకపోకల వాహనాలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు పార్కింగ్ కోసం స్థలం లేక బ్యాంకు ఖాతాదారులు ఇబ్బంది పడుతూ రోడ్డుపైన బ్యాంకు ముందు పార్కింగ్ చేయడంతో పాదచారులకు రాకపోకల వాహనాలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడుతూ పార్కింగ్ లేక వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదని, రోడ్డుపైన పార్కింగ్ చేస్తే పోలీసులు చలాన్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వారు చొరవ చేసుకొని పార్కింగ్ ఉండేటట్లు చూడాలని, లేకపోతే బ్యాంకును మరో చోటికి పార్కింగ్ స్థలం ఉన్న చోటుకు మార్చగలరని కోరారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. మెడికల్ కాలేజీ కోసం భూ పరిశీలన చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు 7 లక్షల రూపాయల ఫైన్ వేసే బిఎన్ఎస్ సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయాలన్న ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ సిఐటియు కేంద్ర కమిటీ సభ్యులు కల్లూరి మల్లేశం. ప్రపంచంలోనే నెంబర్ 1 టూరిజం రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రులు టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఈగా దయాకర్ గుప్తాకు సేవా వైభవరత్న అవార్డు.
మ్యాగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యూసఫ్ బాబు ఆధ్వర్యంలో సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ ఎం హనుమంతరావుకి వినతి పత్రం. వ్యవసాయ కార్మికులకు 12,000 ఆర్థిక సహాయం అందించాలన్న వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనంజయ నాయుడు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం SC/ST సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బంజారా విద్యార్థులు తీజ్ పండుగ. నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రాజీవ్ గాంధీ ఆశయాలను సాధిస్తామన్న సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి. బీజేపీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలన్న పెరిక మునికుమార్. రిజర్వాయర్లో నీళ్లు నింపి రైతులను ఆదుకోవాలన్న రైతులు. ఘనంగా పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి జన్మదిన వేడుకలు. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ చేతుల మీదుగా అభిమానికి ఆర్థిక సాయం. వెంటనే నిర్మాణ పనులను ఆపివేయాలని జిల్లా కలెక్టర్ను కోరిన బొంత కృష్ణయ్య. బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ. పార్కింగ్ లేక వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియడం లేదన్న SBI ఖాతాదారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.